నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నెలసరి రోజుల్లో తలనొప్ప, వేకువజామునే గుండెపోటు కేసులు ఎందుకెక్కువ, పాప్స్మియర్తో సర్వైకల్ క్యాన్సర్కు చెక్, ఈజీ పిల్స్ వాడకంలో జాగ్రత్త, ఇంకా హెల్త్ టిప్. నెలసరి రోజుల్లో మహిళలకు శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒంట్లో హార్మోన్ల హెచ్చుతగ్గుల మూలంగా కొంతమందికి తలనొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. తలనొప్పితో పాటు కడుపులో నొప్పి, వికారం, వాంతి అవుతున్నట్లుగా ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నెలసరి తలనొప్పుల నుంచి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చని చెబుతుంది ఆయుర్వేదం. ఋతుక్రమం రోజుల్లో వేధించే తలనొప్పి నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి రోజుల్లో శారీరకంగా, మానసికంగా ఎంతో కొంత అసౌకర్యాన్ని అనుభవించడం అనేది ప్రతి మహిళకు అనుభవమే. అయితే నెలసరి రాకముందు నుంచే కొంతమందిలో ఇటు శారీరకంగా, అటు మానసికంగా చాలా సమస్యలే తలెత్తుతుంటాయి. నెలసరి రావడానికి 4-5 రోజుల ముందు నుంచి పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, రొమ్ముల్లో సలపరం, పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండడం, కీళ్లు, కండరాల నొప్పులు, మలబద్ధకం మొదలైన శారీరక లక్షణాలు కనిపిస్తాయి. మానసికంగా కూడా చిరాకు, కోపం, అసహనం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అలాగే వీటన్నింటిలోకి తలనొప్పి బాధలు కొంతమందిలో చాలా తీవ్రంగా ఉంటాయి. నెలసరి రోజుల్లో వేధించే తలనొప్పికి ఒంట్లో హార్మోన్లు అస్తవ్యస్తం కావడమే ప్రధాన కారణమని చెబుతుంది ఆయుర్వేదం. ఈరోజు చాలామంది స్త్రీలలో బహిష్టకు ముందు తలనొప్పి అనేది చెప్పడం వింటున్నాము. అయితే ఈ యొక్క తలనొప్పి అనేది ఇతరత్ర కారణాలు, అంటే సైనసైటిస్ కానీ, స్ట్రెస్ కానీ, మైగ్రేన్ కానీ చాలా రకాలుగా ఉన్నప్పటికీ కూడా హార్మోన్ పరంగా కూడా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తారు స్పెసిఫిక్గా ఈ 3 రోజులు బహిష్టం ముందర తల బాగా నొప్పి వస్తుంది, మైగ్రేన్ లాగా వస్తుంది, కళ్ళు నొప్పులు వస్తాయి, లైట్ని చూడలేకపోతున్నాము, చీకట్లో ఉండాలనిపిస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, తల తిరిగినట్టు ఉంటుంది, పడుకున్నా కానీ తోచట్లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మైగ్రేనే కానీ కాకపోతే ఇది ఈ యొక్క బహిష్టతో హార్మోన్ రిలేటెడ్ మైగ్రేన్గా మనం దీన్ని కన్సిడర్ చేయాలి. ఇది కొంతమందికి వాళ్ళ యొక్క ఇంట్లో పరిస్థితులను బట్టి కూడా అది అగ్రివేట్ అయ్యి స్ట్రెస్గా కూడా మారుతూ ఉంటుంది. అలాగే నిద్రలేమి లాంటిది వచ్చినప్పుడు నిద్రలేమితో కూడా హెడేక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కాంప్లెక్స్ టైప్ ఆఫ్ హెడేక్ కింద కూడా తీసుకోవచ్చు. సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు వీళ్ళు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి బాడీ దానికి. అంటే వాళ్ళ యొక్క హార్మోన్ వ్యవస్థకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉందో, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏదైతే ఉందో, ఏ హార్మోన్ అయితే వాళ్ళకి ఫ్లక్చుయేట్ అవుతుందో దానికి సరిపడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆహారంలో వాళ్ళు లైట్గా ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే వాళ్ళకి యొక్క బ్రెయిన్కి ఎనర్జీ ఇచ్చే విధంగా త్వరగా ఆహార పదార్థాలు తీసుకోవాలి. పళ్ళు, కూరగాయలు లాంటివి అధికంగా తీసుకోవాలి. ఉద్రేకాన్ని కలిగించే కొన్ని స్పైసెస్ లాంటివి, అలాగే పచ్చళ్ళు లాంటివి తగ్గించాలి. నిమ్మకాయ, ఉసిరికాయ లాంటి పచ్చళ్ళు తినచ్చు. ఇతరత్ర వేపుడు లాంటివి, బయట దొరికే కొంతమంది చాక్లెట్స్ లాంటివి తింటూ ఉంటారు. కాకపోతే బ్లాక్ చాక్లెట్ లాంటిది, బ్రౌన్ చాక్లెట్ లాంటిది తినచ్చు. అదే క్యాడ్బెరీ లాంటిది అంటారు కదా, అలాగే అందులో బ్రౌన్ టైప్ వస్తుంది. అంటే పూర్తిగా అందులో కోకో మాత్రమే ఉంటుంది. అది తీసుకుంటే తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే డార్క్ కాఫీ లాంటిది తీసుకోవాలని కూడా కొంతమంది చెప్తుంటారు. అలాగే గ్రీన్ టీ లాంటిది వాళ్ళ శరీరానికి ఎటువంటి విధమైన వాళ్ళకి పదార్థాలు పడతాయో చూసుకుని దాని ప్రకారం తీసుకోవాలి. నెలసరి రోజుల్లో వేధించే తలనొప్పి మొదలైనప్పుడు నుదుటి భాగం, కణతులు, కళ్ళు పైభాగం అంతా ఒకటే నొప్పిగా ఉంటుంది. తలను బలమైన తాళ్లతో గట్టిగా చుట్టేసినట్లు ఉంటుంది. తల వెనక భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. కంటి చుట్టూ నొప్పి ఉంటుంది. ఒకటే వికారంగా ఉంటుంది. ఈ తలనొప్పి కొంతమందిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటే, మరికొంతమందిలో కొన్ని రోజులు, వారాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల్ని చెబుతుంది. బెల్లం, సొంఠి సమభాగాలుగా కలిపి నూరి వాసన చూస్తూ ఉంటే తలనొప్పి త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీహైడ్రేషన్ కూడా కారణం అవ్వచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్లు తాగడం, ఒక గ్లాసు నిండా పాలు లేదా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఒత్తిడి తగ్గడానికి తలను, మెడ భాగాలను మృదువుగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మైగ్రేన్ చాలా సెన్సిటివ్ కాబట్టి కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి చికాకు పెడుతుంది. కాబట్టి అది చూసుకుని దాని ప్రకారం తీసుకోవాలి. ఇంకా వ్యాయామం విషయానికి వచ్చేసరికి, అంటే ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు బిఫోర్ 1 వీక్ 10 డేస్ ముందర నుంచి కూడా చక్కగా
యోగాసనాలు లాంటివి కానీ, లేదంటే స్కిప్పింగ్ లాంటిది, జాగింగ్ లాంటిది, షటిల్ బ్యాడ్మింటన్ లాంటిది రకరకాలైన చెమట పట్టే విధంగా వాళ్ళు వ్యాయామాలు చేస్తే కనుక హార్మోన్స్ సెట్ అవుతాయి. అప్పుడు కూడా వీళ్ళకి సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది శారీరకంగా ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలని కోరుతూ ఉంటారు. అది ఆల్రెడీ 30s 40sలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆఫీస్ వర్క్స్ లాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి సుమారు 8 గంటలు నుంచి 9 గంటలు కూడా పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళు పడుకోవాలి. పడుకుంటే కనుక ఈ యొక్క స్ట్రెస్ ఈ క్లస్టర్ హెడేక్ ఏదైతే ఉందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. నిద్ర పట్టనప్పుడు వాళ్ళు చేయవలసింది ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు పాలు తీసుకుంటే కూడా మంచి ఎనర్జీ ప్లస్ పాలలో నిద్రపుచ్చే గుణం ఉంటుంది. కాబట్టి గోరువెచ్చటి పాలు పడుకునేటప్పుడు తీసుకుంటే కూడా వాళ్ళకి సహాయపడుతూ ఉంటుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఆయుర్వేదంలో చెప్పారు. అందులో చెంపక పుష్పం అనేది ఒక ముఖ్యమైన ఔషధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీని యొక్క పూలని పాలలో వేసి పుచ్చుకుంటే, అంటే రసంగా చేసి పుచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మొగలి పూలని దంచి దాన్ని పాలలో వేసి పుచ్చుకుంటే కూడా చాలా బాగా హెడేక్ తగ్గుతుంది. అంటే మొగలిలో బ్రెయిన్లో ఏదైతే స్ట్రెస్ బిల్డింగ్ అప్ అవుతుందో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రిక్షన్ కానీ లేదా అంటే ఎక్స్పాన్షన్ కానీ ఏదైతే అవుతుందో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తలనొప్పి మొదలైనప్పుడు ఉపశమనం కోసం జుట్టు కుదుళ్లకు పెప్పర్మెంట్ ఆయిల్ పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది చల్లటి అనుభూతినిచ్చి టెన్షన్ హెడ్ఏక్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. తల మెడ కండరాలు ఉత్తేజమవుతాయి. అలాగే అల్లం టీ తాగినా ఒత్తిడి తగ్గిపోయి తలనొప్పి కూడా మాయమవుతుంది. చాక్లెట్లు, కెఫీన్, గ్రీన్ టీ ఇలాంటివి ఒత్తిడికి గురైన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వేడి నీటి అభ్యంగన స్నానం, తలపై చల్లటి ఐస్ ప్యాక్ పెట్టుకోవడం శరీరానికి మనసుకు చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. తలనొప్పిని నివారించుకునేందుకు ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియల సాయంతో ఒత్తిడిని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. తలనొప్పి బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఔషధాలు వాడుకుంటే మేలు. రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా లేచి బాత్రూంకి వెళ్ళొచ్చారు. కానీ తెల్లారి లేచి చూసేసరికల్లా ఘోరం జరిగిపోయిందని, నిద్రలోనే గుండెపోటు వచ్చిందని వాపోతూ ఉంటారు మనలో చాలా మంది. పరీక్షల్లో కూడా తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని తేలుతూ ఉంటుంది. గుండెపోటు కేసుల్ని, మరణాల్ని పరిశీలించినప్పుడు మనలో చాలా మంది తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు వేకువజాములో గుండెపోటు రావటానికి వెనుక ప్రత్యేకమైన కారణాలు ఏవైనా ఉన్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామునే రావటానికి వెనుక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో నార్మల్గా చూస్తే గుండెపోటు, హార్ట్ అటాక్ ఏ సమయంలో జనరల్గా ఎక్కువ వస్తుంది అనేది చూస్తే ఉదయం 4 గంటల నుంచి పొద్దున 10 గంటల మధ్యలో, ఈ 6 గంటల వ్యవధిలో ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఎందుకని ఇలాగా 4 నుండి 10 గంటల మధ్యలో హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి అని అంటే, మన శరీరంలో కొన్ని హార్మోనల్ మార్పులు ఉంటాయి అన్నమాట. అంటే మన సర్కాడియన్ రిథం అంటాం. అంటే మన శరీరంలో నార్మల్గా కార్టిసాల్ లెవెల్స్, క్యాటకాలమిన్ లెవెల్స్ ఇలాంటి హార్మోన్స్ ఈ సమయంలో ఎక్కువ ఉంటాయి 4 నుండి 10 గంటల మధ్యలో. సో ఈ క్యాటకాలమిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం పెరగటం, మన బాడీలో క్లాటింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువ ఉండటం, ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కారణంతో ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయండి. కామన్గా కనిపించేది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏ వ్యక్తి అయినా 6 7 నిద్ర లేగడం అనేది ఉందనుకోండి, తెల్లారిగట్ట 4 లేచేసి ఇలా వెళ్ళి కుర్చీలో కూర్చుని లేకపోతే పద్దదాకా బాత్రూమ్కి వెళ్తున్నట్లు వెళ్ళటం కానీ, కొంచెం ఎక్కువ చెమట పడుతున్నట్లు అనిపించినా, అన్ఈజీనెస్గా అనిపించినా, వికారంలాగా అనిపించినా, ఇలాంటి లక్షణాలు కనుక మన కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా కనిపించినప్పుడు మనం వెంటనే అప్రమత్తం అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఛాతీలో భారంగానో లేకపోతే నొప్పిగానో మంటగానో ఇలా అనిపించినప్పుడు సార్బిట్రేట్ టాబ్లెట్ అనేది నాలుగు కింద పెట్టుకుంటే కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెట్టుకుని వెంటనే హాస్పిటల్కి రావటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది పెట్టేసుకున్న వాళ్ళే తగ్గిపోద్దులే అని చెప్పి అలా వదిలేయటం కాకుండా హాస్పిటల్కి వచ్చి ఒకసారి పరీక్ష చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రలో వచ్చే గుండెపోటుని మనం తగ్గించుకోవడానికి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో అందులో ఏంటంటే, ఒకటి ఎర్లీగా డిన్నర్ చేయటం, అండ్ తిన్న తర్వాత కనీసం మనం పడుకోవడానికి 3 గంటల గ్యాప్ ఉండటం. రెండోది రాత్రిపూట ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయటం, స్మోకింగ్ మానేయటం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అట్లీస్ట్ కనీసం 6 to 8 hours ఆఫ్ ప్రశాంతమైన నిద్ర ఉండటం కూడా చాలా అవసరం అన్నమాట.
సో వీటితో పాటు మనకి బ్లడ్ ప్రెషర్ ఎవరైనా ఉన్నవారైతే వారికి నైట్ టైంలో బీపీ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకోవాలనుకుంటే అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటాం, అంటే 24 గంటలు బీపీ రికార్డింగ్ అలాంటివి చేసుకోవడం ద్వారా కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్ అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందా లేదా అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువ గురక ఉన్న వారిలో ఒకసారి పరీక్ష చేసుకుని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవడం ద్వారా ఈ రాత్రిపూట వచ్చే హార్ట్ అటాక్స్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. క్యాన్సర్ల విషయంలో అవగాహన లేమి అన్నది ఇవాళ మహిళలకు శాపంగా మారుతోంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఇదే జరుగుతోంది. టీకాలు, ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. టీకాలు, పాప్స్మియర్ వంటి పరీక్షలపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం చాలా తేలికగా నివారించుకోవచ్చు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే పసిగట్టే ఆధునిక పరీక్ష పాప్స్మియర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు ఆదిలోని అడ్డుకట్ట వేయడానికి మనకు అందుబాటులో ఉన్న పాశుపతాస్త్రం పాప్స్మియర్ పరీక్ష. పాప్స్మియర్ పరీక్షలో గర్భాశయ ముఖద్వారం దగ్గర నుంచి కణజాలాన్ని స్పాచులా అనే పరికరం సాయంతో సేకరిస్తారు. అలా సేకరించిన కణజాలాన్ని మైక్రోస్కోప్ కింద నిశితంగా పరిశీలిస్తారు. గర్భాశయ ముఖద్వారం వద్ద కణాలలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, క్యాన్సర్గా మారే కణాలు కనిపిస్తున్నాయా అనేది మనకు తెలుస్తుంది. పాప్స్మియర్లో క్యాన్సర్ రాకముందు 10 ఏళ్ల ముందు నుంచే మార్పులు తెలుస్తాయి. సర్వైకల్ క్యాన్సర్లో లక్షణాలు కనిపించేటప్పటికీ అది ముదిరిపోయి చుట్టుపక్కల అవయవాలకు పాకే అవకాశం ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలలో భాగంగా కొందరిలో అధికంగా తెల్లబట్ట, అందులో కొద్దిగా రక్తస్రావం కనిపించడం, కలయిక తర్వాత రక్తస్రావం, నెలసరిలో అధిక రక్తస్రావం, నెల మధ్యలో కూడా రక్తస్రావం, మెనోపాజ్ దశ తర్వాత కూడా రక్తస్రావం వంటివి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు గైనకాలజిస్ట్ను సంప్రదించి పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవడం మేలు. క్యాన్సర్ ఆనవాళ్లను మొదట్లోనే కనుగొంటే చాలా వరకు సర్వైకల్ క్యాన్సర్కు తొలి దశలోనే సమాధి కట్టేయచ్చు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి ప్రతి సంవత్సరం పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. 21 నుంచి 30 ఏళ్లలోపు వాళ్ళు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. 31 నుంచి 65 ఏళ్ల వరకు పాప్స్మియర్, హెచ్పివి పరీక్షలను కలిపి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ప్రతి 3 ఏళ్లకు ఒకసారైనా మహిళలకు పాప్స్మియర్ పరీక్షను చేయిస్తే సర్వైకల్ క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. రక్తం మనకు ప్రాణాధారం. మన దేహంలోని అణువణువుకు జీవాధారం. మన ఒంట్లోని ప్రతి కణానికి పోషకాలతో పాటు ప్రాణవాయువును అందించేది, ఆపద సమయంలో ప్రాణాల్ని నిలబెట్టేది ఈ సంజీవినే. అంతేకాదు, మన ఒంటి గుట్టుమట్లను, అనారోగ్య సమస్యల్ని ప్రతిఫలించేది కూడా ఈ రక్తమే. అందుకే డాక్టర్లు మనలోని అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు రక్త పరీక్షకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. మన శరీరంలో దాదాపుగా 4.5 నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ప్రాణాధారమైన ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలు, ప్లాస్మా అనే 4 కీలకమైన పదార్థాలుంటాయి. ఎర్ర రక్త కణాలు హీమోగ్లోబిన్ సాయంతో ప్రాణవాయువును దేహం అంతటికీ అందేలా చేస్తాయి. తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్లతో యుద్ధం చేస్తాయి. ఇక ప్లేట్లెట్ కణాలు రక్తం గడ్డకట్టడానికి సాయపడతాయి. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాల్ని ప్లాస్మా ద్రవపదార్థం శరీరం అంతటికీ అందిస్తుంది. రక్త పరీక్ష సాయంతో ఈ 4 కీలకమైన పదార్థాల తీరుతెన్నులు తెలుసుకోవడం ద్వారా మొత్తంగా మన ఆరోగ్యంపై డాక్టర్లు ఒక అంచనాకి రాగలుగుతారు. సాధారణంగా 1 లీటర్ రక్తంలో ఎర్ర రక్త కణాలు పురుషుల్లో అయితే సుమారుగా 4 నుండి 3.2 నుంచి 5 నుండి 7.2 ట్రిలియన్ కణాలు, మహిళల్లో 3.90 నుంచి 5.03 ట్రిలియన్ కణాలు ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం మగవారిలో 13.5 నుంచి 17.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్, మహిళల్లో 12.0 నుంచి 15.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. ప్లాస్మా ద్రవపదార్థం పురుషుల్లో 38 నుంచి 50% వరకు, మహిళల్లో 35 నుంచి 44.5% వరకు ఉంటుంది. ప్లేట్లెట్ కణాలు సుమారుగా 1,50,000 నుంచి 4,50,000 పర్ మైక్రోలీటర్ ఉండాలి. రక్త పరీక్షలో ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే రక్తహీనత ఉన్నట్టు లెక్క. ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటే పాలిసైథీమియా లేదా గుండె జబ్బుకు సంకేతంగా అనుమానించాలి. తెల్ల రక్త కణాలు తక్కువగా ఉంటే లుకేమియా అండ్ బ్లడ్ క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నట్లు
తెల్ల రక్త కణాలు ఎక్కువైతే వ్యాధి నిరోధకత బలహీనంగా ఉందని, ఒంట్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి. ప్లేట్లెట్ కణాలు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా థ్రాంబోసైటోపీనియా, థ్రాంబోసైటోసిస్ వంటి జబ్బులేవో ఉన్నట్టు లెక్క. ఖచ్చితమైన నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చూసారా, ఒక రక్త పరీక్ష సాయంతో మన ఆరోగ్యం గురించి ఎన్ని విషయాలను తెలుసుకోవచ్చో. ఇదండి రక్త పరీక్ష వెనక కథ కమామేషు. అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి ఇవాళ మన ముందు నోటి మాత్రల రూపంలో ఒక చక్కటి పరిష్కారం మనకు అందుబాటులో ఉంది. వీటినే వాడుకలో ఈసీ పిల్స్ అని కూడా పిలుస్తారు. అయితే వీటిని మనలో చాలామంది అబార్షన్ పిల్స్గా పొరపాటు పడుతూ ఉంటారు. అలాగే గర్భాన్ని నిరోధిస్తాయన్న భావనతో ఒకేసారి 2 మాత్రల్ని కూడా మింగుతున్నారు చాలామంది. మరికొందరేమో ఈసీ పిల్స్ వాడకం అంత సురక్షితం కాదని, పీరియడ్స్ గాడి తప్పుతాయని, ఇంకా లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? ఈసీ పిల్స్ వాడకం ఎలా ఉండాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈసీ పిల్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయి? ఈజీ పిల్స్ అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అండి. యూజువల్గా ఇవి ఇంటర్కోర్స్ అయిన తర్వాత 72 అవర్స్ లోపల తీసుకుంటే పనిచేస్తాయి. కాకపోతే వీటికి కూడా కొంత లిమిట్ ఉంటుంది. అంటే పీరియడ్ వచ్చిన 15 డేస్ లోపలైతేనే వాటి ఎఫిషియన్సీ కరెక్ట్గా ఉంటుంది. 15 డేస్ తర్వాత అయితే అవి పనిచేయకపోవచ్చు. సో ఈవెన్ ఇవి తీసుకున్నా కానీ నెక్స్ట్ పీరియడ్ మిస్ అయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈజీ పిల్స్లో చాలా హై డోస్ హార్మోన్స్ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఇవి సేఫ్ కాదు. ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ కింద యూజ్ చేసుకోవడం. కొంతమంది రెగ్యులర్గా యూజ్ చేస్తారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ నెలలో ఇచ్చే హార్మోన్ అంతా సింగిల్ పిల్లో ఉంటుంది కాబట్టి తర్వాత వచ్చే మెన్స్ట్రుయేషన్స్లో కొంచెం హెవీ బ్లీడింగ్స్ అవ్వడము, ఇర్రెగ్యులర్ అవ్వడము అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. మితిమీరిన ఈసీ పిల్స్ వాడకంతో ఎలాంటి అనర్థాలు కలగొచ్చు? అదే ఈజీ పిల్స్ అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ రెగ్యులర్గా వాడకూడదు. ఎప్పుడో ఇవ్వాలి వన్స్ అనేది పర్వాలేదు. ఇంకొకటి వాటిల్లో కూడా డోసేజెస్ ఉంటాయి. డాక్టర్ కన్సల్టేషన్తో తీసుకోవచ్చు. ఫ్రీక్వెంట్ యూసేజ్ వలన ఆ సింగిల్ డోస్లోనే చాలా హై డోస్ ఆఫ్ హార్మోన్స్ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ అన్ని కాజ్ చేసి నెక్స్ట్ పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడము, హెవీ బ్లీడింగ్స్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. ఒకేసారి 2-3 పిల్స్ వేసుకోవటం మంచిదేనా? ఒకేసారి అసలు 2-3 ఈజీ పిల్స్ వేసుకోకూడదు. సింగిల్ పిల్లు ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వేసుకోవాలి. 2-3 వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఎఫెక్ట్ అంటూ ఏం ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ కానీ, బ్లడ్ క్లాట్స్ కానీ హిస్టరీ ఉన్నప్పుడు ఒకేసారి ఎక్కువ హార్మోన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ అలాంటివి వచ్చే రిస్క్స్ కూడా ఉంటాయి. ఈసీ పిల్స్ని అబార్షన్ పిల్స్గా భావించవచ్చా? ఈజీ పిల్స్ అనేది వేరండి, అబార్షన్ పిల్స్ అనేవి వేరు. ఈజీ పిల్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకముందు వాడేవి, అంటే ప్రివెన్షన్కి వాడేది. అబార్షన్ పిల్స్ అనేవి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, దట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. లైక్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అది వేరు అసలు కంప్లీట్గాని. బిడ్డకు పాలిస్తున్న కాలంలో ఈసీ పిల్స్ను వాడకూడదా? లాక్టేషన్ పీరియడ్లో ఈజీ పిల్స్ అనేది అవాయిడ్ చేయడమే బెటరు. జనరల్ ముందుగా చెప్పినట్టు ఒకే పిల్లో చాలా హై డోస్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆ పిల్లో ఉండే హార్మోన్ బేబీకి వెళ్తుంది కాబట్టి అవాయిడ్ చేయడం బెటరు. మరీ నీడ్ ఉంటే డాక్టర్ అడ్వైస్తో బ్రెస్ట్ ఫీడింగ్ హోల్డ్ చేసుకుని యూజ్ చేసుకోమని చెప్తాము. బెటర్ విత్ డాక్టర్ కన్సల్టేషన్. లాక్టేషన్ అప్పుడు వద్దనే చెప్తాము. ఈసీ పిల్స్ వాడితే పీరియడ్స్ గాడి తప్పుతాయా? ఈజీ పిల్స్లో హై డోస్ హార్మోన్సే మనము ఎగ్ రిలీజ్ అవ్వకుండా, ఎండోమెట్రియం సరిగ్గా ఉండకుండా, ప్రెగ్నెన్సీ వచ్చినా అటాచ్ అవ్వకుండా అలా పనిచేస్తుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఫ్యూ పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడం లేదంటే హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈసీ పిల్స్తో సుఖ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందా? ఈజీ పిల్స్ నుంచి అసలు ఎస్టీడీస్కి ప్రొటెక్షన్ ఉండదు. ఎస్టీడీస్ ఈజ్ విత్ కాండోమ్స్ ఆర్ బ్యారియర్ మెథడ్స్. ఈజీ పిల్స్ ఓరల్ కాబట్టి ఎస్టీడీస్ నుంచి ఏ ప్రొటెక్షన్ ఉండదు. ఈసీ పిల్స్ వాడకం విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ప్రెజెంట్ ఏంటంటే ఇంతకు ముందులాగా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చినా డాక్టర్స్ దగ్గరికి వస్తే అందరము సపోర్ట్ చేస్తున్నాము.
సో ఎప్పుడైనా అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు జనరల్గా ఆబ్స్ట్రిషన్స్ గైనకాలజిస్ట్ అందరం కూడా పిల్లలకి సపోర్ట్ చేస్తున్నాం. లేదు అంటే వాళ్ళు భయపడతారు, ఇంకేదో మెథడ్స్కి వెళ్తారు అని. వచ్చి డాక్టర్ అడ్వైస్ తీసుకుని ఎప్పుడైనా ఒకసారి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఉన్నప్పుడు ఈజీ పిల్ వేసుకోవచ్చు. రెగ్యులర్గా వద్దని చెప్తాము. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారు అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిన ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా రెగ్యులర్గా ఏ మెథడ్ వాళ్ళకి బెటరు అనేది చెప్తాం. ఎప్పుడైనా ఒక్కసారి అయితే పర్లేదు, కానీ రెగ్యులర్గా వద్దనే చెప్తాం. ఈసీ పిల్స్ అనేవి అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు అత్యవసరంగా వాడుకునేందుకు మాత్రమే ఉద్దేశించినవి. ఎడాపెడా వాడితే వాటి మూలంగా లేనిపోని సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు నిత్యం భోజనానికి ముందు 50 గ్రాముల మొలకెత్తిన శనగల్ని తినడాన్ని అలవాటు చేసుకోండి. ఇవి ఆహారం ద్వారా అందే కార్బోహైడ్రేట్లను త్వరగా జీర్ణం కాకుండా నియంత్రిస్తాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపు తప్పకుండా స్థిరంగా ఉంటుంది.